తెలంగాణ రాష్ట్రాల్లో 120 కోట్లకి పైగా బిజినెస్ ఇలాంటిదేదో జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదు. మన మామూలు బాలీవుడ్ సినిమాలు ఖాన్ త్రయం దేశం మొత్తం కలిపి ఇంత థియేట్రికల్ బిజినెస్ చేస్తాయి. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అంత బిజినెస్ చేసింది బాహుబలి 2. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ 350 కోట్లు దాటింది. ఇంతంతా రికవరీ చేయాలంటే మామూలు విషయమా? అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాహుబలి కోసం స్పెషల్ నిర్ణయాలు తీసుకుంది. మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్లో రోజుకి 6 షోలు వేసుకోవచ్చు. బాల్కనీ టికెట్ 200 రూపాయల దాకా అమ్ముకోవచ్చు. దాంతో రికవరీ సులువు అవుతుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లు పెంచరాదని గట్టిగా చెప్పింది. బెనిఫిట్ షోలకు ఎప్పటి నుంచో పర్మిషన్ ఇవ్వడం తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం బాహుబలికి కూడా అదే పని చేసింది. హైదరాబాద్లో బెనిఫిట్ షోలు వేలకు వేలు టికెట్ ధరలు వద్దు అంటూ ఆంక్షలు విధించింది. కానీ బాహుబలి లాంటి సినిమా అన్నాక సహాయం చేయాలిగా. అందుకే సింగిల్ స్క్రీన్లో రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. నార్మల్ టికెట్ రేట్స్లో అమ్మాలని కండిషన్ పెట్టింది. రెండు ప్రభుత్వాల్లోనూ దేన్ని తప్పుపట్లం. ఎవరికి తోచిన సహాయం వారు చేశారు. టికెట్ రేట్లు పెరిగితే ప్రజలకు ఇబ్బంది, సినిమా బాగుంటే రికవరీ కష్టమేమీ కాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్సలు తప్పు పట్టకూడదు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సపోర్ట్ బాహుబలి 2కి తెలంగాణ ఇవ్వలేదా అని ఇండస్ట్రీ టాక్.